ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడంలో సహాయపడటానికి ఆశా వ్యాన్ మొబైల్ యూనిట్‌ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి గుజరాత్. వందే భారత్ మొదటి స్లీపర్ రైలు ప్రారంభం. వందే భారత్ సెమీ హై స్పీడ్ మొదటి స్లీపర్ రైలు ప్రారంభమైంది. ఈ రైలును జనవరి 17న ప్రధాని మోడీ ప్రారంభించాడు. ఈ రైలు కోల్కతాలోని హౌరా జంక్షన్ నుంచి గౌహతిలోని కామాఖ్య జంక్షన్ మధ్య నడుస్తుంది. దాదాపు 972 కిలోమీటర్లు ఈ రైలు ప్రయాణిస్తుంది. దీనికోసం ఈ రైలు 14 గంటలు ప్రయాణించనుంది. ఈ ప్రయాణానికి సాధారణ రైళ్లతో పోలిస్తే వందే భారత్ స్లీపర్ రైలులో 3 గంటల సమయం ఆదా అవుతుంది. ఇక ఈ రైలులో 611 బెర్తులతో 11 ఏసీ 3 టైర్ కోచ్‌లు ఉన్నాయి. అలాగే 188 బెర్తులతో 4 ఏసీ టైర్ 2 కోచ్‌లు ఉన్నాయి. అదేవిధంగా 24 బెర్తులతో ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ కలిగి ఉంది. ఇక ఈ రైలులో కవచ్ భద్రతా వ్యవస్థ కలిగి ఉంది. అలాగే అగ్ని ప్రమాద గుర్తింపు, సీసీటీవీ నిఘా మరియు ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ వ్యవస్థను కూడా కలిగి ఉంది. ఇక ఈ రైలు గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. కానీ ప్రస్తుతం పరిమితుల కారణంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇక ఇండియన్ రైల్వేస్ మరియు ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్లు ఈ రైలుకు ఆపరేటర్లుగా వ్యవహరిస్తున్నారు. గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ 2026 గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ 2026ను జనవరి 24, 25 తేదీలలో నిర్వహించారు. ఇది రెండవ బుద్ధిస్ట్ సమ్మిట్. దీనిని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ సంయుక్తంగా నిర్వహించాయి. ఇక ఈ కార్యక్రమం ఢిల్లీలోని భారత మండపంలో జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉండగా వివిధ కారణాలతో హాజరు కాలేకపోయారు. కానీ ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మరియు కేంద్ర పార్లమెంట్ వ్యవహారాలు మరియు మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు హాజరయ్యారు. ఇక గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ 2026 యొక్క థీమ్ వచ్చేసి కలెక్టివ్ విజ్డమ్, యునైటెడ్ వాయిస్ అండ్ మ్యూచువల్ కోఎగ్జిస్టెన్స్. ఇక వివిధ దేశాల నుంచి దాదాపు 200 మంది ప్రముఖులు, బౌద్ధ పండితులు, సన్యాసులు, బౌద్ధ సంఘాల అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ బౌద్ధ గ్రంథాలపై శిక్షణ పొందిన నోర్బో అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాట్‌ను పరిచయం చేసింది. దీనికి కళ్యాణ్ మిత్ర అనే పేరు పెట్టారు. ఇక మొదటి గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ 2023 సంవత్సరంలో జరిగింది. రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ 2026 రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ 2026ను వరల్డ్ ఇంటలెక్చువల్ ఫౌండేషన్ విడుదల చేసింది. మొత్తం 154 దేశాల నుంచి సేకరించిన డాటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. పౌరులు, పర్యావరణం, గ్లోబల్ కమ్యూనిటీకి సంబంధించి దేశాలు తమ అధికారాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాయి అనే అంశాలపై ఈ ఇండెక్స్‌ను రూపొందించారు. ఇక ఈ ఇండెక్స్‌లో మొదటి 5 స్థానాలలో ఉన్న దేశాలొచ్చేసి 0.619 స్కోర్‌తో సింగపూర్ మొదటి స్థానంలో ఉండగా, 0.586 స్కోర్‌తో స్విట్జర్లాండ్ రెండవ స్థానంలో ఉంది. ఇక 0.583 స్కోర్‌తో డెన్మార్క్ మూడవ స్థానంలో ఉండగా,
0.577 స్కోర్‌తో సైప్రస్ 4వ స్థానంలో ఉంది. ఇక 0.573 స్కోర్‌తో స్వీడన్ 5వ స్థానంలో ఉంది. ఇక ఈ ఇండెక్స్‌లో చివరి 5 స్థానాలలో ఉన్న దేశాలొచ్చేసి 0.357 స్కోర్‌తో 154వ స్థానంలో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశం నిలిచింది. ఇక 0.372 స్కోర్‌తో సిరియా 153వ స్థానంలో నిలవగా, 0.373 స్కోర్‌తో సౌత్ సూడాన్ 152వ స్థానంలో నిలిచింది. ఇక 0.382 స్కోర్‌తో యెమెన్ 151వ స్థానంలో నిలవగా, 0.399 స్కోర్‌తో సోమాలియా 150వ స్థానంలో నిలిచింది. ఇక రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ 2026లో ఇండియా 16వ స్థానంలో నిలిచింది. ఈ ఇండెక్స్‌లో ఇండియా 0.551 స్కోర్ సాధించింది. మహిళా సీఆర్‌పీఎఫ్ ఆఫీసర్‌కు అరుదైన గౌరవం. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రన్ బాలాకు అరుదైన గౌరవం దక్కింది. 77వ రిపబ్లిక్ డే పరేడ్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మెన్స్ కాంటింజెంట్‌కు సిమ్రన్ బాలా నాయకత్వం వహించారు. గతంలో పలు మహిళా ఆఫీసర్లు మిశ్రమ లేదా పూర్తి మహిళా బృందానికి మాత్రమే నాయకత్వం వహించారు. కానీ 140 మందికి పైగా ఉన్న మెన్స్ కాంటింజెంట్‌ను ఓ మహిళా ఆఫీసర్ కమాండ్ చేయడం ఇదే మొదటిసారి. అలాగే రాజౌరి జిల్లా నుంచి ఈ గౌరవం దక్కించుకున్న తొలి మహిళగా సిమ్రన్ బాలా నిలిచారు. అతి విశిష్ట్ రైల్ సేవా పురస్కార్ 70వ అతి విశిష్ట్ రైల్ సేవా పురస్కారాలు జనవరి 9న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రదానం చేశారు. భారతీయ రైల్వే మహిళ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆఫీసర్ చందనా సిన్హా అతి విశిష్ట్ రైల్ సేవా పురస్కారం అందుకుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆఫీసర్‌గా ఆమె చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది. ఉత్తరప్రదేశ్ రైల్ నెట్వర్క్ పరిధిలో గల గత 3 సంవత్సరాలలో చందనా సిన్హా 1500 మందికి పైగా చిన్నారులను అక్రమ రవాణా నుంచి కాపాడింది. ఇక ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో చందనా సిన్హాతో పాటు 100 మంది అధికారులు మరియు ఉద్యోగులకు అతి విశిష్ట్ రైలు పురస్కారాలను ప్రదానం చేశారు. అలాగే వివిధ విభాగాలలో ఉత్తమ పనితీరు కనబరిచిన రైల్వే జోన్లకు 26 షీల్డ్‌లను ప్రదానం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు సభ్యులతో పాటు చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సతీష్ కుమార్ హాజరయ్యారు. సీఆర్‌పీఎఫ్‌కు కొత్త డీఐజీ నియామకం. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు కొత్త డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్‌గా రవిశంకర్ ఛబ్బీ నియమితులయ్యారు. ఈయన నియామకాన్ని హోం మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదించింది. ఇతను ఉత్తరప్రదేశ్‌కు చెందిన 2007వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖకు సేవలు అందిస్తున్న రవిశంకర్‌ను సెంట్రల్ డిప్యూటేషన్ కింద సీఆర్‌పీఎఫ్ డీఐజీగా నియమించింది. దీనికి సంబంధించి జనవరి 19న కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 2 దేశాలకు కొత్త రాయబారులను నియమించిన కేంద్రం. 2 దేశాలకు కొత్త రాయబారులను నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. న్యూజిలాండ్‌కు భారత హై కమిషనర్‌గా మువాన్ పుయి సాయారి నియమితులయ్యారు. మువాన్ పుయి 2005వ బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. మువాన్ పుయి గతంలో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రధాన కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు.
మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. ఇక ఈమె నియామకాన్ని జనవరి 19, 2026న అధికారికంగా కేంద్రం ప్రకటించింది. ఇక జార్జియా దేశానికి కొత్త భారత అంబాసిడర్గా అమిత్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు. ఇతను 2004వ బ్యాచ్కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. అమిత్ కుమార్ మిశ్రా గతంలో ఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో పనిచేశారు. ఇక ఇతని నియామకాన్ని జనవరి 20, 2026న అధికారికంగా ప్రకటించారు. ఇండియాలో విద్య, వాణిజ్యం, వ్యవసాయం మొదలైన అంశాలలో ఆ దేశాల సహకారం మెరుగుపరచడంలో వీరు కీలక పాత్ర పోషించనున్నారు. ఇక హై కమిషనర్కు, అంబాసిడర్కు చిన్న తేడా ఉంది. కామన్వెల్త్ దేశాలకు పంపబడిన రాయబారులను హై కమిషనర్లు అంటారు. కామన్వెల్త్ దేశాలు అనగా గతంలో బ్రిటిష్ దేశం నుంచి స్వతంత్రం పొందిన దేశాలు. ఇక కామన్వెల్త్ దేశాలు కాని వాటికి పంపబడిన రాయబారులను అంబాసిడర్లు అంటారు. ఇండియా 92వ గ్రాండ్ మాస్టర్. ఇండియా తరపున 92వ గ్రాండ్ మాస్టర్గా ఆర్యన్ వర్షిని నిలిచారు. ఆర్మేనియాలో జరిగిన 16వ ఆండ్రానిక్ మార్గారియన్ మెమోరియల్ టోర్నీలో ఆర్యన్ వర్షిని గెలుపొందారు. ఇతను 7/9 పాయింట్స్‌తో 2659 రేటింగ్స్‌తో ఈ టోర్నీలో ప్రదర్శన ఇచ్చి గ్రాండ్ మాస్టర్ ఘనత అందుకున్నారు. ఇతను 21 సంవత్సరాల వయసులో ఈ ఘనత సాధించాడు. ఇక ఢిల్లీ నుంచి 8వ గ్రాండ్ మాస్టర్గా ఆర్యన్ వర్షిని నిలిచారు. ఇక సాధారణంగా గ్రాండ్ మాస్టర్ హోదా పొందాలంటే 2500 ఫిడే రేటింగ్స్ పొందాలి. ఆర్యన్ వర్షిని ఈ టోర్నీలో 2659 ఫిడే రేటింగ్ సాధించాడు. ఉగాండా దేశానికి కొత్త అధ్యక్షుడు ఎన్నిక. ఉగాండా దేశానికి కొత్త అధ్యక్షుడిగా యావేరి ముసవేని ఎన్నికయ్యారు. జనవరి 15, 2026న జరిగిన ఎన్నికల్లో 71.65% ఓట్లతో యావేరి గెలుపొందారు. ఆయన ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇది 7వసారి. 1986లో సైనిక తిరుగుబాటు చేపట్టిన యావేరి 1996 సంవత్సరంలో మొదటిసారి ఉగాండా దేశానికి అధ్యక్షుడు అయ్యాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉగాండాకు యావేరినే అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు. ఇక ఉగాండా దేశం గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చూస్తే ఉగాండా దేశం తూర్పు మధ్య ఆఫ్రికా ప్రాంతంలో ఉంది. ఉగాండా దేశం యొక్క రాజధాని కంపాలా. ఇక 2026 సంవత్సరం నాటికి ఉగాండా దేశంలో 48.8 మిలియన్ల జనాభా ఉన్నారని అంచనా. ఇక ఉగాండా దేశం యొక్క అధికారిక భాషగా ఇంగ్లీష్ మరియు స్వాహిలీ ఉంది. ఇక ఉగాండా దేశంలో ఎక్కువ శాతం క్రైస్తవులు ఉంటారు. సుమారు 82% మంది క్రైస్తవులు ఉన్నారు. ఇక ఉగాండా దేశం యొక్క కరెన్సీ వచ్చేసి ఉగాండా షిల్లింగ్. ఇక ఉగాండా దేశంలో 78% అక్షరాస్యత ఉంది. ఇక ఉగాండా దేశం యొక్క సరిహద్దులు చూసుకుంటే డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, టాంజానియా, కెన్యా, రువాండా మరియు సౌత్ సుడాన్ దేశాలు ఉగాండాకు సరిహద్దులు పంచుకుంటున్నాయి. ఇక ఉగాండాలో ఎత్తైన శిఖరం మార్గెరిటా శిఖరం. ఇది 5109 మీటర్లు ఉంటుంది. ఇక ఉగాండాలోని ముఖ్యమైన పర్వత శ్రేణులు రువెంజోరి, విరుంగా. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి హెన్లీ ప్రపంచ పాస్పోర్ట్ ర్యాంకింగ్స్ 2026లో ఇండియా ఏ స్థానంలో నిలిచింది? ఏ 60, బి 70, సి 80,
డి 90. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 80. సమురాయ్ మార్షల్ ఆర్ట్స్ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయుడిగా ఏ తెలుగు హీరో నిలిచాడు? ఏ మహేష్ బాబు, బి అల్లు అర్జున్, సి ప్రభాస్, డి పవన్ కళ్యాణ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పవన్ కళ్యాణ్. ఇండియాలో తొలి సోలార్తో నడిచే ఏటీఎం వ్యాన్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ మేఘాలయ, బి మిజోరం, సి త్రిపుర, డి మణిపూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి త్రిపుర. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టంను ఏ సంవత్సరంలో రూపొందించారు? ఏ 2026, బి 2025, సి 1965, డి 1967. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1967. బాల్ వివాహ్ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి ఏ మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది? ఏ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, బి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సి కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, డి వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. సల్బాయి ఒప్పందం కింది వాటిలో దేనికి సంబంధించినది? ఏ మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం, బి మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం, సి రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం, డి రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం సల్బాయి ఒప్పందంతో ముగిసింది. మరాఠా సామ్రాజ్యం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధులు మే 17, 1782న ఈ ఒప్పందంపై సంతకం చేశారు. గులాంగిరి గ్రంథాన్ని ఎవరు రచించారు? ఏ ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బి ఆచార్య వినోబా భావే, సి కందుకూరి వీరేశలింగం పంతులు, డి జ్యోతిబా ఫూలే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జ్యోతిబా ఫూలే. జ్యోతిబా ఫూలే 1873 సంవత్సరంలో గులాంగిరి గ్రంథాన్ని రచించాడు. భారతీయ సమాజంలో ఉన్న సామాజిక అసమానతలపై ఇది విమర్శన గ్రంథం. బాంబే ప్రెసిడెన్సీలో జిల్లాల సంఖ్య ఎంత? ఏ 23, బి 24, సి 25, డి 26. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 24. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా యొక్క పరిపాలనా ఉపవిభాగమే ఈ బాంబే ప్రెసిడెన్సీ. బాంబే ప్రెసిడెన్సీలో 4 కమిషనరేట్లు, 24 జిల్లాలుగా విభజించబడింది. ఇక బాంబే ప్రెసిడెన్సీ యొక్క రాజధానిగా బొంబాయి నగరం ఉండేది. కింది వాటిలో ఏ రాష్ట్రం 1987 సంవత్సరంలో ఏర్పడింది? ఏ గోవా మరియు అరుణాచల్ ప్రదేశ్, బి గోవా మాత్రమే, సి అరుణాచల్ ప్రదేశ్ మాత్రమే, డి మహారాష్ట్ర మరియు గోవా మరియు అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గోవా మరియు అరుణాచల్ ప్రదేశ్. 1987 సంవత్సరంలో 3 రాష్ట్రాలు రాష్ట్ర హోదా పొందాయి. అవి గోవా, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం.
కింది వాటిని కాలానుక్రమంగా అమర్చండి. 1. హోమ్ రూల్ లీగ్, 2. స్వదేశీ ఉద్యమం, 3. బార్డోలి ఉద్యమం, 4. రౌండ్ టేబుల్ సమావేశం. ఆప్షన్స్ వచ్చేసి ఏ 1, 2, 3, 4, బి 2, 1, 3, 4, సి 3, 1, 4, 2, డి 4, 2, 1, 3. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2, 1, 3, 4. స్వదేశీ ఉద్యమం 1905 సంవత్సరంలో జరగగా హోమ్ రూల్ లీగ్ 1916 సంవత్సరంలో జరిగింది. ఇక బార్డోలి ఉద్యమం 1928 సంవత్సరంలో జరగగా రౌండ్ టేబుల్ సమావేశాలు 1930 నుంచి 1932 వరకు జరిగాయి. క్వశ్చన్ ఆఫ్ ది డే: పూణే గ్రాండ్ టూర్ గుడ్విల్ 2026 యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.